బాలనాగమ్మ మహాపతివ్రత. ఆమెను సమీపించడానికి కూడా నీకు సాధ్యం కాదు. కార్యవర్ధి రాజు భువనైక వీరుడు. నీ తలకాయను పుచ్చకాయలు బట్టి దేవుడికి నీకు తెలియదే? ప్రపంచంలోని సూర్యులందరూ ఒక్క తడవ అంపులు విసిరినా లోకములోని నేటి వీటు కాండ్రు కత్తులు విసిరినా ఈ పకీరి చర్మం మీద చర్మం కూడా కందిపోదే, ఒక్క రోమం కూడా ఓడదు. పంతానికి వచ్చిన తరువాత అభిమానం ఎందులకు? ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఏం చేశాడో తెలుసా? పెట్టింది ఇళ్ళ కాలు పెట్టగా ఇల్లుని తిరిగి 16,000 మంది స్వర్గం 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 చూపించాడు. ఇది కలియుగం. ఆయన భగవంతుడు, నేను భక్తుడను. అలాంటి నేను ఈ కలియుగంలో పుట్టి సర్వ దైవ శక్తులకు అధిపతినైనాను. అలాంటి నేను నీ పోటీ చేత ఒక్క చిలుకులను 1600 మందినైనా పొందకపోతే ఈ గడ్డానికి విలువే ఉండేది, ఈ కలియుగానికి అర్థమే ఉండేది. నా మాట విను. బాలనాగమ్మ మహాపతివ్రత. ఆమెను కోరి నీ నెత్తిన నువ్వే చెత్త వేసుకుంటున్నావు, లేకపోతే సర్వనాశనం. నీకు నాకుంటే ఒక మూలను కూర్చొని ఏడు లేదా నా ప్రేయసి నాగుకు విశ్వాసఘాతకుడా, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నా మనసు ఇలా పెడతావు అనుకోలేదు. ఏమంటే విషయంలో నేను విశ్వాసఘాతకుడిని. తాడి పట్టతో కప్పి ఆడదాన్ని గొంతుకోశానా? ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు నీకు ఎప్పుడు కనిపించలేనా? ఈ పకీరు నీ చోటుకి ఎన్ని మాటకు వచ్చాడు? ఏరు దాటి తప్ప తగలేస్తానని నేను అనుకోలేదే. పాత చెప్పుని ఇంకా ఎన్ని దినాలు తొడగబట్టాలి. ధర్మాలు ఎక్కడున్నవి? ఎవరు ఆనందం ఆడేది? నీ కాదు నా ఆనందాన్ని మాత్రమే చేస్తాము. న్యాయాలు నేను వేదాంతాల్లో దిగి బుర్ర తొలగించుకున్న సన్యాసిని కాదు. ఇలాంటి జీవులు ఎన్నో. నువ్వు ఒక్కదానిగా కాదు, ఇంకా ఎందరు కానున్నారో. అవును, నేను ఇది వరకే చెప్పాను కదా. నా మాట విను. లేనిపోని కోరికలు పోయి నీ నెత్తిన నువ్వే పరుగుతో తలకు నాకై నేను కనికరించి నా హృదయంలో చోటించాను. ఆనందంతో నువ్వు ఒక్కదానివే దూరుకోవాలని చూస్తున్నావు. మనిషి మనుగడ మహా ఆనందాన్ని తేనెటీగ ఒక్క పుష్పం బాధనంతో కనిపెట్టుకుంటున్నా సంఘం.